भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ओम शांति 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 40వ పేజీ 13వ కారిక 13 కారిక నెంబర్ ద్వైతస్యాగ్రహణం తుల్యం ఉభయోః ప్రాజ్ఞతుర్యయోః बीजनिद्रायुतः प्राज्ञः सा चतुर्येन विद्यते स्वप्ननिद्रायुतावाद्यौ प्राज्ञस्तस्वप्ननिद्रया न निद्रां नैव च स्वप्नं तुर्ये पश्यन्ति निश्चिताः పదవ కారిక నుంచి 11వ కారిక వరకు గౌడపాదాచార్యుల వారు ఈ యొక్క జ్ఞాన ఫలాన్ని గురించి చెప్పిన తర్వాత 10వ కారికలో 11 నుంచి 15వ కారిక వరకు ఈ విశ్వతైజస ప్రాజ్ఞ 3 పాదాలకి ఉన్నటువంటి సాధర్మ్యాలు వైధర్మ్యాలు చెప్తున్నారు. అదేవిధంగా ఆ 3 పాదాలకి తురియానికి ఉన్నటువంటి సాధర్మ్యాలు వైధర్మ్యాలు. సా అంటే ఒకే ధర్మం, సాధర్మ్యం. ధర్మం అంటే లక్షణాలు. 3 పాదాలకి ఒకదానికి ప్రథమ పాదానికి ద్వితీయ పాదానికి ఏమిటి ఒకే సాధర్మ్యం, ఒకే లక్షణాలు. 2, 3 లేక 1, 2, 3 పాదాలకి సాధర్మ్యం ఏమిటి? అదేవిధంగా 1, 2, 3 పాదాలకి 4వ పాదానికి ఏదైనా సాధర్మ్యం ఉన్నదా? అదేవిధంగా 3 పాదాలకి 4వ పాదానికి వైధర్మ్యాలు ఏమిటి అంటే విభేదం, భేదం ఏంటి? వైధర్మ్యం అంటే విభేదాలు, భేదాన్ని చెప్పడం అనే విషయాన్ని మనం చూస్తున్నాం. చాలా ముఖ్యమైనటువంటిది. ఇది కనుక అర్థం చేసుకుంటే మనకు వేదాంతం తొందరగా జీర్ణం అవుతుంది. తొందరగా జీర్ణమైతే తొందరగా ఆనందం, శాంతి లభిస్తాయి. కనుక ఏం చెప్పారు? క్రిందటిసారి మనం చూసాం, కార్యకారణబద్ధౌతౌ. కార్యం కారణం, బీజం అంకురం, ఇలాంటి పేర్లు విన్నాం. నిద్ర, స్వప్నం, 4 పేర్లు చెప్పాను. ఇలాంటి 4 పేర్లు ఇచ్చారు గౌడపాదాచార్యుల వారు. అగ్రహణం, అన్యథాగ్రహణం, స్వప్న నిద్ర, అంకుర బీజ, కార్యకారణ, అన్యథాగ్రహణం, అగ్రహణం. వీటిని ఎక్కడెక్కడ ఏ బ్లాక్లో వేయాలో మనం కరెక్ట్గా వేయాలి. విశ్వ తైజస ప్రాజ్ఞ, ప్రథమ పాద, ద్వితీయ పాద, తృతీయ పాద. ఇవన్నీ గౌడపాదాచార్యులు వారు చెప్పే మాటలు. ఆ టెక్నికల్ టర్మ్స్ అన్ని మనకేం అర్థమవుతాయండి? అవి అర్థం కావడానికి మన భాషలోకి వెళ్ళాలి. వెళ్ళి మన భాషలో నుంచి వాటిని అర్థం చేసుకోవాలి. మన భాషలో చెప్పాను, మర్చిపోయి ఉంటాం. ఎప్పుడో 3-4 వారాల కిందట చెప్తే గుర్తుంటుందా? ఏమిటి మన భాష అంటే, విశ్వడు అంటే ఏమిటి? మెలకువతో ఉండేవాడు అని అర్థం. ఇంగ్లీష్లో వేకర్ అంటాం. మెలకువతో ఉన్నవాడు విశ్వడు, ప్రథమ పాదం. ఈ ప్రథమ పాదమైనటువంటి విశ్వ అంటే స్థూల
శరీరాభిమాని అని అర్థం. స్థూల శరీరాభిమాని ప్రథమ పాదం. వీటికి రెండు ఉన్నాయి, అగ్రహణం ఉంది, అన్యథాగ్రహణం ఉన్నది. అంటే ఏం చెప్పాం అక్కడ? అజ్ఞానం అనేది అందరికీ ఉంది, ఆత్మ అజ్ఞానం అందరికీ ఉంది. నిద్ర అనే పేరు పెట్టారు గౌడపాదాచార్యుల వారు. ఈ అజ్ఞానానికే నిద్ర అని పేరు పెట్టారు, అజ్ఞానానికి అగ్రహణం అని పేరు పెట్టారు. ఏమి తెలుసుకోకపోవడం, తెలియకపోవడం. దీన్నే కారణం అన్నారు. అజ్ఞానమే కారణం, అజ్ఞానమే నిద్ర. ఎందుకు నిద్రని పేరు పెట్టారు? నిద్రలో మనకేం తెలియవు కదా. అదేవిధంగా అజ్ఞానంలో ఉన్నప్పుడు కూడా ఏమీ తెలియవు. ఏదో అజ్ఞానం అయితే పర్వాలేదండి, ఆత్మ అజ్ఞానం అయితే అన్ని కష్టాలే. ఏదో ఒక అజ్ఞానం అయితే తెలియకపోతే నష్టమేం లేదు. మనకి ఎన్నో తెలియవు, హాయిగా ఏం నిద్రపోతున్నాం, చక్కగా ఉన్నాం, బాగానే ఉన్నాం కదా. కానీ ఆత్మ అజ్ఞానం ఉంటే దిగులు, చింత, కలవరం. కనుక ఆత్మ అజ్ఞానం ఉండకూడదు. ఆత్మ అజ్ఞానం అనేది అగ్రహణం అన్నాం, కారణం అన్నాం, నిద్ర అన్నాం, బీజం అన్నాం. కనుక అందరికీ అజ్ఞానం ఉంది. ఇప్పుడు మెలకుతో ఉన్న వాళ్ళందరికీ వారి యొక్క స్వరూపాన్ని గురించి అజ్ఞానం ఉన్నది. తర్వాత రెండవ పాదమైనటువంటి సూక్ష్మ శరీరమైనటువంటి స్వప్న, సూక్ష్మ శరీరాభిమాని స్వప్న తైజసః అన్నాం. తైజసః అంటే కలగనేవాడు. కలగనేవాడు ఎట్లా అయితే నిద్రపోగానే నిద్రలో నుంచి కలలోకి జారిపోతాడో, కలలో ఏమేమిటో చూస్తాడు, విధమైనటువంటివన్నీ చూస్తాడు. కనుక అలా చూడడమే విక్షేపం, అన్యథాగ్రహణం అన్నాం. కార్యం అజ్ఞానమే విక్షేపానికి దారితీస్తుంది. అజ్ఞానమే విక్షేపానికి దారితీస్తుంది. విక్షేపం అంటే ఏమిటి అన్నారు? ఒకటిని వేరే విధంగా చూడటం. అతస్మిన్ తద్బుద్ధి అన్నారు. అతస్మిన్ పాము లేని చోట తాడు మీద పాము ఉన్నట్లుగా చూడడం. అతస్మిన్ అంటే ఆ తాడు మీద పాము లేని చోట అతస్మిన్ తత్బుద్ధి, పాము బుద్ధి. దీన్నే అధ్యాస అన్నాం, ఎర్రర్ అన్నాం, అన్యథాగ్రహణం అన్నాం. ఒకడు పాములాగా చూస్తాడు, ఒకడేమో నీటి ధారలాగా చూస్తాడు, ఒకడేమో పూలమాలలాగా చూస్తాడు. విక్షేపాలు అనేకమండి, అజ్ఞానం ఒక్కటే. తాడుగా తెలియకపోవడం అనే అజ్ఞానం అందరికీ ఒకటే. కానీ చూసేవాళ్ళు నలుగురు నాలుగు విధాలుగా చూస్తారు దాన్ని. మన బాత్రూంలో కూడా గీజర్ పైప్ ఉంటుంది చూడండి, కట్లపాములాగా ఉంటుంది. అది కట్లపాములాగా ఉంటుంది, గీజర్ పైప్ కదా. అది ఒకళ్ళకు పాములాగా కనపడుతుంది. కనుక అన్యథాగ్రహణం అన్నాం. దీన్నే అంకురం అన్నాం. బీజం ఉంటే కదా, అజ్ఞానం అనే బీజం ఉంటే కదా అధ్యాసం, భ్రమ అనేటువంటివి. తెలుగు పదం ఏం చెప్పాను? అపార్థం అని చెప్పాను పోయిన వారం, గుర్తుందా? అపార్థం చేసుకోవడం అంటారు. అపార్థం అంటే ఏమిటి? వేరే అర్థం చేసుకోవడం, ఒకదాన్ని వేరుగా అర్థం చేసుకోవడం అపార్థం. దాన్ని గౌడపాదాచార్యుల వారు అన్యథాగ్రహణం అన్నారు. ఇంగ్లీష్లో ఎర్రర్ అంటారు. కలలో లేని పదార్థాలన్నీ చూస్తున్నాడా లేదా? దానికి కారణం ఏమిటి? నిద్రలోకి పోవడబట్టే కదా చూస్తున్నాడు. నిద్ర అనే అజ్ఞానం వల్ల అన్యథాగ్రహణం అనే కళ. అలా పోల్చారు వాళ్ళు. మనకి ఎలాగైతే కలలో లేనివి ఉన్నట్లుగా చూస్తామో, ఇప్పుడు మెలకుతో ఉన్న మనం కూడా లేని ప్రపంచాన్ని నిజంగా ఉన్నదనుకుంటున్నాం మనం. ఆ కళ అంటే ఏదో అర్థం చేసుకుంటామండి, ఇది మొత్తం కళ అంటారేమిటి అన్నారు. మాట్లాడేవాళ్ళు ఏమైనా భ్రమలో ఉన్నారేమో అనిపిస్తుంది మనకు. మనం భ్రమలో ఉన్నాం. ఇదంతా సత్యం అనుకుంటాం, శరీరం సత్యం అనుకుంటున్నాం. శరీరం నేను అనేది ఏం లేదు కదా. ఇది మాంసం ముద్ద, మాంసము ఎముకల గూడు, దాని మీద తోలు. ఇది పట్టుకొని నేను అని వేళ్లాడుతూ భ్రమలో ఉండి, ఇది భ్రమరా అని ఎవరైనా చెప్పితే మనం వాళ్ళకి భ్రమని చెప్తున్నాం మనం. అంటే భ్రమగా ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కనుక మెజారిటీ భ్రమలో ఉన్నవాళ్ళు మెజారిటీగా ఉన్నారండి, అంతే కదా.
గవర్నమెంట్ మెజారిటీ రూల్ చేసే వాళ్ళందరూ వాళ్ళ ఇష్టరాజ్యం వాళ్ళ ఇష్టం చేస్తున్నారు. మెజారిటీ ఉంది కాబట్టి రూల్ చేస్తున్నాడు. కనుక మెజారిటీ ఉంటే ఎట్లాంటి వాడైనా సరే, వేలు ముద్రేసేవాడైనా సరే దేశాన్ని పరిపాలిస్తాడు మనకు కదా. అదేవిధంగా అజ్ఞానంలో ఉన్నవాళ్ళు, భ్రాంతిలో ఉన్నవాళ్ళు మెజారిటీగా ఉన్నారు, రూల్ చేస్తున్నారు వాళ్ళు. దే ఆర్ రూలింగ్. అందుకని ఎవరో ఒకళ్ళు వచ్చి ఇదంతా భ్రమ, ఇదంతా కళ అంటే పోవయ్యా అంటాం. నమ్మలేము మనం. శాస్త్రం చెప్తుంది నీకు నమ్మడానికి చాలా సంవత్సరాలు పడుతుందిలే, నీకు జన్మలు పడుతుంది ఇంకా అంటుంది. శాస్త్రానికి ఏమండి నష్టం? గురువు గారికి ఏమిటి నష్టం? శాస్త్రానికి నష్టం లేదు, గురువు గారికి నష్టం లేదు. మరి ఎవరికి నష్టం అంటే నేనే దిగులుతో, చింతతో, బాధపడుతూ, రాత్రింబవళ్ళు వ్యాధులతో దుఃఖపడుతూ ఉంటాను. కనుక నేను ఆ యొక్క సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నాకు తెలిసింది చెప్పడం ఎందుకండి శాస్త్రం? నాకు తెలిసింది చెప్పక్కర్లేదు, నాకు తెలియనిది చెప్తున్నది శాస్త్రం ఇక్కడ. కనుక నమ్మాలి మనం, అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నా దుఃఖానికి కారణం నా అజ్ఞానమే. ఏ అజ్ఞానం? ఆత్మ అజ్ఞానమే. కనుక నేను ఈ అగ్రహణం, అందరం పుట్టేటప్పుడు అజ్ఞానంతోనే పుట్టామండి. పుట్టేటప్పుడు అజ్ఞానంతోనే పుట్టాం. అజ్ఞానంతో పుట్టడం తప్పు కాదు, మన చేతుల్లో లేదు కదా. పుట్టేటప్పుడే అజ్ఞానంతో పుట్టాం, ఆత్మ అజ్ఞానంతో పుట్టంగానే నేను ఆత్మనండి అని చెప్తాడా ఎవడన్నా? చెప్పడం లేదు కదా. కనుక అజ్ఞానంతో పుట్టడం, అజ్ఞానం అనాది, దానితో పుట్టడం తప్పు కాదు. కానీ ఆ అజ్ఞానాన్ని మనం చక్కగా అభివృద్ధి చేసుకుంటూ పోషించడం తప్పు కదా. ఆ అజ్ఞానంతోనే జీవించడం తప్పు. అజ్ఞానం ఉండడంలో దోషం లేదు. అర్థమైందా? శాస్త్రం అంటుంది అజ్ఞానం ఉన్నంత మాత్రాన నష్టం లేదు నాయన. ఆ అజ్ఞానం వల్ల నువ్వు చేసే పొరపాట్లు నేను చూసావు, దానివల్ల నీకు కష్టాలు వస్తున్నాయి. కనుక ఆ అజ్ఞానాన్ని తొలగించుకో. అగ్రహణం, అజ్ఞానం, అగ్రహణం అనేది అజ్ఞానం. అజ్ఞానమే అన్యథాగ్రహణం, అధ్యాసానికి దారితీస్తుంది. కనుక ఈ విశ్వ తైజస్సుల్లో అగ్రహణము ఉన్నది, అన్యథాగ్రహణము ఉన్నది. ప్రాజ్ఞుడైతే ఏమిటండి అన్నాడు. వాడిలో అంటే నిద్రపోయేవాడికి అన్యథాగ్రహణం లేదు, అగ్రహణమే ఉన్నది. అగ్రహణం అంటే ఏమిటి? అజ్ఞానం. నిద్రపోయేవాడికి అజ్ఞానం ఉన్నది కదా, అధ్యాసం లేదు. అక్కడ ఏమన్నా మిస్టేక్లు చేస్తామా? నిద్రలో మనం ఏమన్నా పొరపాట్లు చేస్తామా? దిగులు పడతామా? సంసారం ఉన్నదా అక్కడ? మనకు దిగులు చింత ఉన్నదా? లేదు, ఏమీ లేదు, హాయిగా ఉన్నాం. అజ్ఞానం ఉన్నంత మాత్రం నష్టం లేదు, అన్యథాగ్రహణం ఉంటే డేంజర్ అన్నాడు. అట్లయితే ఎప్పుడు నిద్రపోతూనే ఉందామండి అన్నారు. ఎప్పుడు నిద్రపోలేం కదా, ఉదయాన్నే లేవాలి మెలకువతో. రాగానే సంసారం కూడా మనతో పాటే వస్తుంది, దిగులు చింత స్టార్టింగ్. కనుక నిద్రలో అజ్ఞానం ఉన్నది, అగ్రహణం ఉన్నది, కానీ అన్యథాగ్రహణం లేదు. బీజం ఉన్నది, కారణం ఉన్నది, కారణ శరీరంలో నిద్ర స్థితి, అగ్రహణం మాత్రమే ఉన్నది, అన్యథాగ్రహణం లేదు, కార్యం లేదు అక్కడ. ఇది విశ్వ తైజస ప్రాజ్ఞులకి ఉన్నటువంటి భేదం. సాధర్మ్యం ఏమిటి? అగ్రహణం. మెలకుతో ఉన్నవాడికి, కలగనేవాడికి అంటే స్థూల శరీరాభిమానికి అజ్ఞానం ఉంది. సూక్ష్మ శరీరాభిమానికి అంటే స్వప్నం కనేవాడికి అగ్రహణం ఉన్నది, అజ్ఞానం ఉన్నది. నిద్రపోయేవాడికి అజ్ఞానం ఉన్నది. ముగ్గురికి అజ్ఞానం సామాన్యం, ఒకటి సాధర్మ్యం. వైధర్మ్యం ఏమిటి? విశ్వతైజస ప్రాజ్ఞులకి అగ్రహణం అన్యథాగ్రహణం రెండు ఉన్నాయి, ప్రాజ్ఞుడిలో అన్యథాగ్రహణం లేదు. ప్రాజ్ఞుడిలో అన్యథాగ్రహణం లేదంటే ఏమిటి అర్థం? నిద్రపోయేవాడు ఎటువంటి భ్రమ కానీ, భ్రాంతి కానీ, అధ్యాసం కానీ లేదు. మనం నిద్రపోతున్నామా? రోజు మనకేమన్నా దిగులు చింత ఉన్నదా? బాధలు ఏమన్నా కనపడుతున్నాయా మనకు నిద్రలో? ఏం లేవు కదా. అంటే అన్యథాగ్రహణం లేదు కదా, ఏమీ తెలియలేదు అని ఒక్కటే ఉన్నది. ఇప్పుడు వైధర్మ్యం సాధర్మ్యం అర్థమైందా? మరి ఈ నాలుగో పాదం సంగతి ఏమిటి? తురియం.
అంటే ఏం చెప్పారు గౌడపాదాచార్యుల వారు? 14వ సా తుర్యేణ విద్యతే అన్నారు. 13వ శ్లోకంలో కారికలో 2వ లైన్లో చివరి భాగంలో సా తుర్యేణ విద్యతే అన్నారు. సా అంటే ఏమిటి? బీజ నిద్ర. బీజ నిద్ర అగ్రహణ అన్యథాగ్రహణం, అగ్రహణం అన్యథాగ్రహణం, కార్యకారణం, బీజ అంకురం ఏమీ లేవు ఎవరిలో? తురీయ ఆత్మనైన నాయందు ఇవేవి లేవు అన్నాం. తురీయ ఆత్మనైన నాయందు ఇవన్నీ లేవు. బీజం నిద్ర ఇవన్నీ కూడా నాయందు లేవు. తుర్యే అంటే జ్ఞాని యందు అని అర్థం. తురీయ ఆత్మని తెలుసుకున్నటువంటి జ్ఞాని యందు, వీడి యందు అజ్ఞానము లేదు, ఆత్మ అజ్ఞానము లేదు. ఆత్మ అజ్ఞానం వల్ల వచ్చేటటువంటి భ్రాంతి కూడా లేదు. ఏ భ్రాంతి? ఈ శరీరం నేను, ఈ శరీరానికి సంబంధించినటువంటి వ్యాధి, ముసలితనం, మరణం ఇవన్నీ కూడా అనుకోవడమే భ్రాంతి. అవి శరీరానికి సంబంధించినవి కానీ నాకు సంబంధించినవి కాదు అని తెలుసుకున్నవాడు తురీయ జ్ఞాని. శరీరానికి మరణం ఉందండి, నేను శరీరాన్ని కాదు కదా, నేను ఆత్మస్వరూపాన్ని తురీయ ఆత్మని అని తెలుసుకుంటే నాకు మరణము లేదు, వ్యాధి లేదు, ముసలితనము లేదు. కనుక తురియే న విద్యతే. అలా చెప్పిన తర్వాత 14వ కారికలో ఏం చెప్పారు? స్వప్న నిద్రాయుత ఆద్యౌ. 13వ కారికలో చెప్పిందే కొంచెం విస్తారంగా మళ్ళీ చెప్తున్నారు 14వ కారికలో. దీన్ని పిష్టపేషణ న్యాయం అంటారు సంస్కృతంలో. పిండి బాగా రుబ్బేశాం కదా, మెత్తగా అయింది కదా, తమిళంలో అరిచిన మావే అరక్కిరదంటారు. గ్రామ్ ఫోన్ రికార్డు ఉంది, వెనకటి రోజుల్లో గ్రామ్ ఫోన్ రికార్డు ఉండేది చూసారా, పెడితే అక్కడే పిన్ అరిగిపోయి అక్కడే తిరుగుతూ ఉంటుంది. అందుకని ఇందాక చెప్పిందే 13వ కారికలో చెప్పిందే 14వ కారికలో చెప్తున్నారు మళ్ళీ. అందుకని మర్చిపోయినారా గౌడపాదాచార్య వారు చెప్పింది ఏమన్నా? ఆయనకి ఏం మర్చిపోరు, మనకు బుర్రకు ఎక్కలేదని కొంచెం కష్టం ఈ విషయం అని చెప్పి మరలా చెప్తున్నారు చక్కగా మనకు. ఆద్యౌ, ఆద్యం అంటే ఆ మొదటి రెండు, విశ్వతైజసౌ అని అర్థం. విశ్వతైజస్సులయందు ఏమిటవి? స్వప్న నిద్రాయుతౌ. స్వప్న నిద్ర అంటే జాగ్రత్త, జీవాత్మ మెలకువతో ఉండడం, కలగనడం, ఈ రెండు ఆద్యవునర్. స్వప్న నిద్రాయుతౌ మెలకు కనేవాడు, నిద్రపోవడం అంటే ఇక్కడ ఏమిటి మనకు? అగ్రహణం అన్యథాగ్రహణం. మెలకు అంటే మెలకు అనే తీసుకోకూడదు. మెలకుతో ఉన్నప్పుడు ఏం చేస్తాం? మెలకుతో ఉన్నవాడికి రెండు ఉన్నాయి, స్వప్నం ఉంది, అన్యథాగ్రహణం ఉన్నది. స్వప్నం అంటే ఏమిటి? అన్యథాగ్రహణం. నిద్ర అంటే అగ్రహణం. ఈ రెండు ఉన్నాయి అంటున్నారు. స్వప్న నిద్రాయుతౌ ఆద్యౌ విశ్వతైజసౌ. ఆద్యం అంటే 4 పాదాల్లో ముందున్నటువంటి 2 పాదాలకి. ఆద్యం అంటే ముందున్నటువంటి 2 పాదాలకి అన్నారు. ఏమిటి ముందున్న 2 పాదాలు? విశ్వతైజసౌ. వీళ్ళిద్దరికి ఏమున్నాయట? నిద్ర, స్వప్నం ఉన్నాయి అండి. విశ్వడికి నిద్ర ఎక్కడుంది? కళ ఎక్కడున్నది? మెలకుతో ఉన్నవాడు కలగంటున్నాడా, నిద్రపోతున్నాడా? అందుకని కలగంటున్నట్టుగా నిద్రపోతున్నట్లుగా తీసుకోకూడదు. అక్కడ ఎలా తీసుకోవాలి? విశ్వతైజసౌకి 2 ఉన్నాయి అంటే ఏమిటి? వాళ్ళకి అగ్రహణం ఉంది, అన్యదాగ్రహణం ఉన్నది. మెలకుతో ఉన్న వాడికి ఆత్మాజ్ఞానము ఉన్నది. ఆత్మ అజ్ఞానం వల్ల భ్రమతో ఈ నామరూపాలన్నీ నిజమనుకునేటటువంటి అధ్యాసము ఉన్నది. అర్థమైందా? చెట్టు అన్నాం. చెట్టు ఎక్కడున్నదండి? చెట్టు అనే పదార్థాన్ని చూపించండి. ఆకులు, కొమ్మలు, కాయలు, పండ్లు ఇవే కదా ఉంది. చెట్టు ఎక్కడుంది? చెట్టు చూస్తున్నానే అన్నాడు. కుండ అన్నాం. కుండ ఉన్నదన్నాడు. కుండ ఎక్కడుందిరా? ఉన్నది మట్టి కదా, మట్టి కదా ఉన్నది, మరి కుండ చూస్తున్నావే? అన్యథాగ్రహణం. పుష్పం అన్నాం. పుష్పం ఎక్కడుందండి? ఈ పుష్పం చూడండి, దానికి రెక్కలు రెక్కలు బయటకు వచ్చేసింది. పుష్పం అనే పదార్థం లేదు.
పుష్పం అనే పదార్థం లేదు. మనిషి అన్నాం. ఎవరండి మనిషి చెప్పండి ఇందులో? కాలు మనిషా, చెయ్యి మనిషా, తల మనిషా, కళ్ళు మనిషా? ఏది మనిషి? పొట్ట మనిషా? ఏది మనిషి? మనిషి అనే పదార్థం ఉన్నదా? కానీ నేను మనిషిని, మానవుణ్ణి అని అంటున్నావే. ఇప్పుడు అర్థమైందా? అన్యథాగ్రహణం అంటే ఇదే. లేని దాన్ని ఉన్నట్లుగా అన్నాం. మనిషి అంటే ఎక్కడున్నాడు చెప్పండి? ఎముకలు ఉన్నాయి, చర్మం ఉంది, మాంసం ఉంది, రక్తం ఉంది. మనిషి లేడు. వాడికి మనిషి అని పేరు పెట్టాం, మనం పెట్టుకున్నాం పేరు. ఇట్లా మీరు ఒక్కొక్క వస్తువు చూసుకుంటూ పోతే మనకి ఎంత భ్రమ ఉందో బాగా అర్థమవుతుంది. మీరు కూర్చున్న కుర్చీ ఉంది చూసారా? అసలు కుర్చీ లేదండి, ఉన్నది ప్లాస్టిక్ అండి అన్నారు. కుర్చీ అనే వస్తువు చూపించండి నాకు. ఇది చూపించి మీరు ఇది కుర్చీ అండి స్వామిని అంటారు. నేను అంటాను అది కుర్చీ కాదు ప్లాస్టిక్ అన్న. లేదండి కుర్చీ అన్నారు. అయితే నువ్వు కుర్చీ తీసుకో, నేను ప్లాస్టిక్ని తీసుకుంటా అన్నా. కుర్చీ ఉందన్నావు కదా, నువ్వు కుర్చీ తీసుకెళ్ళు, నేను ప్లాస్టిక్ తీసుకుంటా. తీసుకెళ్ళగలరా? కుండ ఉంది అన్నావు కదా, నువ్వు కుండ తీసుకో, నేను మట్టి తీసుకుంటాను. తీసుకో, వీలవుతుందా? కనుక కుండ అనేది లేదు, మట్టే ఉన్నది. కుర్చీ అనేది లేదు, ప్లాస్టిక్కే ఉన్నది. మనిషి అనేవాడేం లేడు, మాంసపు ఎముకల గూడు ఉన్నది. అయ్యో ఇట్లా చెప్తే ఇంకేముందండి, అసలు ఎంత భయం వేస్తున్నదో అంటాడు. అరే భయపడేవాడికి జ్ఞానం రాదురా అన్నట్టుంది శాస్త్రం. భయపడేవాళ్ళకి జ్ఞానం రాదు. సత్యాన్ని సత్యంగా చూడగలిగిన వాడికి జ్ఞానం వస్తుంది, కానీ సత్యాన్నించి పారిపోయేవాడికి జ్ఞానం ఎట్లా వస్తుంది? సత్యాన్నించి పారిపోయేవాడి జ్ఞానం ఎట్లా వస్తుంది? తోలు తిత్తిది తూటులు 9 తుస్సుమనుట ఖాయం, ఓ జీవా తెలుసుకో అపాయం అన్నారు. అక్కడ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్కి పుర్రె వేసి 2 ఎముకలు ఇట్లా పెడతారు, అపాయం అంటారు. అక్కడ కాదు పెట్టాల్సింది, ఇక్కడ పెట్టాలి. ఏ క్షణాన ఎప్పుడు నీటి బుడగలాగా టుప్పుమంటుందో తెలియదు ఈ శరీరం. ఇది సత్యం కదండి, పరమ సత్యం కదా. నీకేమన్నా తెలుస్తా పోని, నేను ఫలానా రోజు ఫలానా టైంకి ఫలానా తిథి ఫలానా వారానికి ఇన్ని సంవత్సరాలకి ఇన్ని దశాబ్దాలకి నేను పోతాను ఎవరన్నా చెప్పండి? ఒక్కడన్నా నేను పర్మనెంట్గా ఉంటాను పోని ఎవరన్నా? కనుక ఇటువంటి శరీరాన్ని నువ్వు ధరించి ఉన్నావు, ఈ శరీర తత్వాన్ని తెలుసుకో, దాది నిజమని సత్యమని అనుకోవాకు అంటుంది శాస్త్రం. ఈ పరమసత్యాన్ని చెప్తే నేను ఎందుకు భయపడి పారిపోవాలి? ఎందుకు పారిపోతామో తెలుసా? అట్లాంటి వినడానికి ఎందుకు ఇష్టపడడం తెలుసా? దీని మీద అత్యంత మమకారం, ప్రేమ, అభిమానం. ఈ గూటి మీద, ఏ గూడు? ఎముకల గూటి మీద, ఎముకల గూడు మీద అంత అభిమానం. అది ఎక్కడి నుంచి వచ్చిందండి స్వామిని అంటే, వచ్చింది ఎట్లాగో వచ్చింది, దాంట్లో నుంచి బయటపడు అంటుంది శాస్త్రం. ఎలా వచ్చింది బదులుగా దీంట్లో నుంచి ఎలా బయటపడాలని అడగచ్చుగా, అది అడగం. ఎందుకంటే అది అడగడం కూడా అభిమానం పోతుంది కదా అడిగితే. అభిమానం వదిలిపెట్టాలి శరీరం మీద. దీని మీద అభిమానం పోతే, వైరాగ్యం వస్తే నా పిల్లలు భార్య అంతా ఏమైపోతారు? అందుకని వేదాంతం క్లాస్ అంటే భయం జనానికి. వేదాంతం క్లాస్ అంటే భయం ఏమిటి? పరమసత్యాన్ని వినడానికి ధైర్యం లేదు అని అర్థం. అందరికీ పరమసత్యాన్ని వినే ధైర్యం లేదు. అందుకని గౌడపాదాచార్యుల వారు చెప్తున్నారు, ఆద్యౌ ఈ విశ్వ తైజస్సులకి, స్థూల శరీరం అభిమానికి, మెలకుతో ఉన్నవాడికి, నిద్రపో అంటే కలగనేవాడికి, ఇద్దరికీ కూడా అగ్రహణం అన్నశాగ్రహణం ఉన్నాయి. స్వప్న నిద్రాయుతౌ అన్నారు. స్వప్నం అంటే అన్యథాగ్రహణం, నిద్ర అంటే అగ్రహణం. అజ్ఞానము ఉన్నది, ఆత్మాజ్ఞానము ఉన్నది, అధ్యాసము ఉన్నది. అయితే ప్రాజ్ఞ అస్వప్న నిద్రయా, ప్రాజ్ఞుడి యందు ఇప్పుడు 2 పాదాలకి ప్రాజ్ఞుడికి భేదం చెప్తున్నారు. ఏమిటి సాధర్మ్యం? ఏమిటి? అగ్రహణం ఉండడం. 3 యందు అగ్రహణం ఉన్నది. 1, 2, 3 పాదాల్లో విశ్వ తైజ ప్రాజ్ఞులకి అగ్రహణం అజ్ఞానం ఉన్నది. కానీ ప్రాజ్ఞుడిలో అస్వప్న, అస్వప్న అంటే అన్యథాగ్రహణం లేదు, ఎర్రర్ లేదు, అధ్యాస లేదు.
అగ్రహణం లేదు. నిద్రామాత్రయుక్త. నిద్రాయుత అంటే నిద్రయా అన్నారు. అంటే నిద్రామాత్రం అంటే అగ్రహణం మాత్రం, అజ్ఞానం మాత్రం ఉన్నది నిద్రపోయేవాడికి. నిశ్చిత పశ్యంతి. జ్ఞానులు నిశ్చయం చేసుకున్నారు ఈ విధంగా. నిశ్చితాహ అంటే జ్ఞాని అని అర్థం. ఈ విధంగా అగ్రహణం అన్యథాగ్రహణం విని 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 చదివి 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 తెలుసుకొని అబ్బా ఇదండి పరమ సత్యం నిశ్చయం చేసుకున్నారు వాళ్ళు. నిశ్చితాహ అన్నారు. నిశ్చితాహ పశ్యంతి. నిద్ర లేకుండా కల రాదు. కల లేకపోయినా నిద్ర ఉంటుందా ఉండదా? నిద్ర లేకపోతే కల రాదండి. అగ్రహణం లేకుండా అన్యథాగ్రహణం రాదు. అజ్ఞానం లేకుండా అధ్యాస రాదు. కానీ అధ్యాస లేకుండా అజ్ఞానం ఉండగలదు. అంటే నిద్రపోయేవాడు కల లేకుండా కూడా ఉండొచ్చు అండి. రాత్రంతా కల వస్తే నిద్రలో అది గాఢ నిద్ర కాదు కదా, కొంచెంసేపు వస్తుంది కల, మిగతా సేపు నిద్రపోతాం హాయిగా. అంటే కలలేని నిద్ర, గాఢ నిద్ర వస్తుందా రాదా? ప్రతిరోజు నిద్రపోతున్నామా లేదా? కలలేని నిద్ర అన్నాం. నిద్రలేని కళ అన్నాం. నిద్రలేనిటువంటి కళ ఉంటుందా అన్నాడు. నిద్రలోకి పోతే కదా కళే వచ్చేది. ఏమండి నేను నిద్రపోకుండా కలగంటున్నానండి అన్నాడు ఎవడో. నిద్రపోకుండా నేను కలగంటానండి అన్నాడు. లేదు నాయన, నిద్రలోకి జారిన తర్వాత కళ వస్తుంది కనుక కళలో నుంచి కూడా నిద్రలోకి వచ్చి మెలకుకి రావాలి. అది కూడా చదివాం మనం ముందు పాఠాల్లో చెప్పాను. ఇక్కడే కళలో నుంచి నేరుగా మెలకువ రాదు, మనకు వచ్చినట్టుగా అనిపిస్తుంది. అబ్బా కళ వచ్చిందండి లేచానంటాడు. కళ వచ్చింది లేచానండి. ఎక్కడి నుంచి లేచావు? నిద్ర నుంచి లేచావు. కళ వచ్చేటప్పుడు కళ నుంచి నిద్రలోకి జారి అర నిమిషమైనా సరే మెలకువలోకి రావాలి. అది కారిడార్. అర్థమైందా? జస్ట్ ఇన్సిడెంటల్ పాయింట్ గుర్తుపెట్టుకోండి అంటున్నా. నిశ్చితాహ పశ్యంతి. వాళ్ళేం చూస్తారు? జ్ఞానులు. న నిద్ర నయేవచ స్వప్నం. ఈ తురీయ ఆత్మను తెలుసుకున్న వాళ్ళు అంటే ముండకోపనిషత్తు, కేనోపనిషత్తు, కఠోపనిషత్తు, ఈశావాస్యోపనిషత్తు, తైత్రీయోపనిషత్తు అన్నీ చదివి అర్థమయ్యుంటే ఈ మాండుక్యం ద్వారా వాళ్ళు నిశ్చితాహ భవంతి. వాళ్ళు ఏం తెలుసుకుంటారు? ఈ తురీయ ఆత్మనైన నాయందు ఈ రెండూ లేవు, నిద్ర లేదు, స్వప్నం లేదు. ఏమండి ఇప్పుడు నేను తురీయ ఆత్మనని తెలుసుకుంటే నాకు నిద్ర రాదా అండి అని అడక్కండి. నిద్ర అంటే ఏమిటి? అక్కడ అజ్ఞానం. నిద్రని దేంతో పోల్చాం మనం? అగ్రహణం. అగ్రహణం అంటే ఏమిటి? అజ్ఞానం. ఇది కనుక గుర్తు లేకపోతే ఇంకా బాగా నిద్రలో ఉన్నామని అర్థం. మనం కష్టమేలేండి, అంత ఎక్స్పెక్ట్ చేయను. గుర్తు లేకపోయినా పర్వాలేదు, అన్నీ రిజిస్టర్ అవుతాయిలేండి, మనసులో రిజిస్టర్ అవుతాయి. అన్నీ గుర్తుండకపోవచ్చు కానీ రిజిస్టర్ అవుతాయి. మీకు తెలియకుండానే అన్నీ రిజిస్టర్ అవుతూ ఉంటాయి. అంటే నిద్ర లేదు అతని యందు. ఎవరి యందు? నిశ్చితాహ పశ్యంతి. జ్ఞానులైన వారు ఈ విధంగా చూస్తారు. ఏ విధంగా? తురీయమునందు నిద్ర లేదు అని చూస్తారు. అంటే తురీయమునికి నిద్ర రాదని కాదు, అక్కడ తురీయమునందు అజ్ఞానము లేదు. తురీయమునందు అజ్ఞానం లేదు. ఆత్మ చైతన్యాన్ని, ఐఎమ్ కాన్షియస్నెస్, నేను చైతన్య స్వరూపాన్ని, ఎరుకని అన్నాము. ఎరుక అంటే ఏమిటి? తెలుసుకోవడం. తెలుసుకునడంలో అజ్ఞానం ఉందా? అజ్ఞాన విరోధి. జ్ఞానం, కాన్షియస్నెస్ అంటే జ్ఞానం, చైతన్యం అంటే జ్ఞానం. జ్ఞానంలో అజ్ఞానం ఉన్నదా? లేదు. కనుక నిద్ర న పశ్యంతి. నిద్ర ఉండదు అక్కడ, స్వప్నము ఉండదు. స్వప్నం ఉండదంటే ఏమిటది? అన్యథాగ్రహణం లేదు. వాళ్ళకి ఎటువంటి భ్రమ, భ్రాంతి, అధ్యాస ఉండదు.
ఎవరికి? తురియాన్ని తెలుసుకున్న వాళ్ళకి. దిగులు భ్రమ భ్రాంతి ఉండదంటే ఏం లేదు. భ్రమ మూలంగా వచ్చే దిగులు చింత ఉండదు అని అర్థం. మనం అక్కడికి ఇక్కడికి వెళ్ళి అందరిని అడుగుతుంటాం, నాకు ఆ స్వామి నాకు దిగులు చింత పోయేటట్లు చెయ్యి అన్నారు. దిగులు చింత ఎవ్వరు పోగొట్టలేరండి. మీ తురీయ ఆత్మను మీరు తెలుసుకోవడం తప్ప వేరే మార్గం లేదు. మీరు ఎన్నన్నా చెయ్యండి. కొండలకు వెళ్ళండి, గోపురాలకు వెళ్ళండి, స్వాముల దగ్గరికి వెళ్ళండి, దీవెనలు పొందండి, విభూతులు తీసుకోండి, ఎన్నెన్నా చెయ్యండి. అక్కడ మునగండి, గంగలో మునగండి, యమునలో మునగండి, కృష్ణలో మునగండి, గోదావరిలో మునగండి. ఎక్కడ మునిగినా కూడా ఈ దిగులు చింత అనేటువంటివి పోవడం ప్రశ్నే లేదు. మాండూక్యం వినడం తప్ప మరొక మార్గం లేదు, లేనే లేదు. జ్ఞానినః పశ్యంతి. వినకపోతే, మాట వినకపోతే ఏం చేస్తాం? ఆల్ ద బెస్ట్, నెక్స్ట్ బర్త్ అంటాం. తర్వాత ఇంతవరకు చెప్పిన తర్వాత 14వ కారికలో కూడా ఇదే 18వ కారిక వరకు చెప్తుంటారు విషయం. నా 15వ కారిక. అన్యథా గృహ్ణత స్వప్నః నిద్రా తత్వమజానతః విపర్యాసే తయో క్షీణే తురీయం పదమశ్నుతే. ఇప్పుడు ఈ అన్యథాగ్రహణం, అగ్రహణం ఇవన్నీ పోతేనే మనకు తురియ జ్ఞానం వస్తుందని, తురియ జ్ఞానం వస్తేనే ఈ రెండు పోతాయని తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ తురియ జ్ఞానం ఎట్లాగండి పొందేది అనే ప్రశ్న. ఈ తురియ జ్ఞానాన్ని ఎలా పొందాలి అనే ప్రశ్న వస్తే చెప్తున్నారు దానికి. తురీయం పదమశ్నుతే, తురీయ పదాన్ని పొందుతాడు అన్నాడు. పదం అంటే పదవి, పదవి అంటే స్టేటస్. తురీయం స్టేటస్ అంటే ఏమిటి? నేను తురీయ ఆత్మని అనేటటువంటి ఆ పదవి, స్టేటస్ కదా. ఇప్పుడేం స్టేటస్ ఉంది? ఆమె హౌస్ వైఫ్, నేను ఇంటి యజమానిని, గృహస్థుణ్ణి, తల్లిని, భార్యని, భర్తని అనేటువంటి పదవులతో ఉన్నాం మనం. ఆ పదవులన్నీ సత్యమా? కాదు. అవన్నీ టెంపరీయా కాదా? ప్రతి పదవి టెంపరీ. కానీ తురీయ ఆత్మ అనే పదవి సత్యం, శాశ్వతం, నిత్యం. కానీ దాన్ని వదిలిపెట్టుకున్నామే, దాన్ని వదిలిపెట్టేశాం కదా. దాన్ని వదిలిపెట్టడమే అన్ని సమస్యలకు కారణం. నేను ఎప్పుడు వదిలిపెట్టానండి? నేను వదిలిపెట్టలేదే. నువ్వు వదిలిపెట్టలేదు, నీ అజ్ఞానం అనేది దాన్ని మరచేసిందనమాట, మరుగుపడేటట్లు చేసింది. నీ అజ్ఞానం అంత గొప్పది. దాన్ని మరుగుపడి చేసినట్లుగా కూడా నీకు తెలియకుండా నిన్ను భ్రాంతిలో పడేసి ఈ యొక్క రంగుల రాట్నంలో తిప్పుతున్నది నిన్ను అట్టు వేసి. అది చూసారా, నూనె గానుగకి వెనకటి రోజుల్లో దాని కళ్ళ గంతలు కట్టేవాళ్ళు. సున్నపు గానుగ, నూనె గానుగ ఆ ఎద్దుకి కళ్ళకు కట్టి దాన్ని చుట్టూ తిప్పుతారనమాట. తిరుగుతూ ఉంటుంది అది. లేకపోతే చుట్టూ గుండ్రంగా తిరగలదండి అది. అందుకే కళ్ళకు గంత కడతాడు. కడితే కానీ గుండ్రంగా తిరగదు. మనం కూడా గుండ్రంగా తిరుగుతున్నాం. జన్మ కర్మ మరణం, జన్మ కర్మ మరణం, జన్మ కర్మ మరణం కళ్ళ కట్టుకొని మరీ అజ్ఞానం అనేటువంటిది కట్టుకొని తిరుగుతున్నాం. తిరుగుతూ అప్పుడప్పుడు దెబ్బలు తగులుతున్నాయి మనకి. అన్ని బాధలు, ఈతి బాధలు. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. తురీయం పదం అశ్నుతే. అశ్నుతే అంటే పొందుతారు. తురీయం పదం, తురీయ పదవిని ఎప్పుడు? విపర్యాసే తయో క్షీణే. తయోహో విపర్యాసే క్షీణే సతి. కారిక చదివాం కదా కారిక. తయోహో అంటే ఆ రెండిటి యొక్క అన్నారు. తయోహో అంటే ఈ రెండు. ఏమిటా రెండు అన్నారు? తైజస, ఈ అగ్రహణం, అన్యథాగ్రహణం, ఈ రెండు పోయినప్పుడు అదే విపర్యాసం.
విపర్యాసం అంటే అన్యథాగ్రహణం, అగ్రహణం, ఈ రెండు. అన్యథాగ్రహణం అంటే ఒకదాన్ని మరొకటిగా చూడటం. అంటే ఆత్మని తురీయాన్ని తెలుసుకోకుండా ఈ తురీయ ఆత్మ మీద ఈ శరీరాన్ని ఆపాదించుకొని నేను, నా వాళ్ళు, అహంకారం, మమకారాన్ని దీన్ని తురీయ ఆత్మ మీద ఆపాదించుకున్నాను, నేను అధ్యాసం చేశాను. దాన్నే విపర్యాసం అంటారు. మనం తెలుగులో కూడా అంటాం చూడండి, విపర్యాసంగా ఉన్నావురా అంటాం. విపర్యాసంగా అంటే ఏమిటి అర్థం? చూడటానికే కష్టం అని. ఏమిటా వేషం? విపర్యాసం అని అంటాం. ఇప్పుడు మనందరం అట్లాగే ఉన్నాం. అజ్ఞానంలో ఉండేవాళ్ళందరూ విపర్యాసంలోనే ఉన్నారు. శాస్త్రం మనల్ని చూసి అంటున్నది, ఏమిటా విపర్యాసం? ఎందుకు ఆ శరీరం మీద నీకు అభిమానం? ఆత్మ అని తెలుసుకోకుండా ఆత్మ మీద ఎందుకు ఈ శరీరాన్ని, మమకారాన్ని పెంచుకొని అహంకారాలతో వాటి మీద ఆపాదిస్తావు తురీయ ఆత్మ మీద? ఈ విపర్యాసం ఏమిటి నీకు అంటుంది. మనకు విపర్యాసంలో ఉన్నామనే తెలియదు. ఒక్కొక్కరు డ్రెస్ చేసుకుంటుంటారు చూడండి, వేషం, హెయిర్ కట్, డ్రెస్సింగ్, వాళ్ళకి విపర్యాసం అనిపించదు. తల్లి తండ్రి ఇప్పుడు మోడర్న్ డ్రెస్, పిల్లలు వాళ్ళ డ్రెస్ చూస్తూ ఉంటే ఏమిట్రా ఈ విపర్యాసం అంటే, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వాళ్ళు వేసుకునే డ్రెస్, అలంకరణ చూస్తే తల్లిదండ్రికి ఆహారం కూడా, అన్నం కూడా సహించడంలా. వాళ్ళంతా విపర్యాసంగా ఉంటున్నారు కదా. వాడికి ఏమని అనిపిస్తున్నది? విపర్యాసంగా ఉన్నానని. వాళ్ళకేం అనిపించదు. జీన్ ప్యాంట్స్ వేసుకొని దానికి అన్ని బెజ్జాలు ఉంటాయి ఒక్కొక్కటి, అది వేసుకుంటాడు. ఇదేమిట్రా ఇది డ్రెస్ అంటే, ఇది ఫ్యాషన్. హెయిర్ స్టైల్ చూస్తే చెప్పలేం, అదొక రకంగా ఉంటుంది. ఏమిటో వాళ్ళ డ్రెస్సులు ఏమిటో, వాళ్ళ ఫ్యాషన్ ఏమిటో, ఇట్లా ఉన్నాడేమిట్రా అని తల్లిదండ్రులు బాధపడతారా లేదా? విపర్యాసంగా ఉన్నాడు. చెప్తే మాట విన్నాడు కదండి. ఎందుకంటే వాడికి విపర్యాసంగా ఉన్నాను అనిపించడంలే వాడికి. అదేవిధంగా శాస్త్రం అనే తల్లి మన విపర్యాసాన్ని చూసి బాధపడుతోంది. అహంకారం, మమకారంతో కోపం, తాపం, ఈర్ష, అసూయ ఇవన్నీ విపర్యాసాలే. విపర్యాసాలతో ఉన్నాం. క్షీణే, ఇవన్నీ పోయినప్పుడే, అహంకారం, మమకారం క్షీణించినప్పుడు, ఈ విపర్యాసం పోయినప్పుడే ఏమవుతుంది? క్షీణే, నశించినప్పుడు, ఎప్పుడైతే పోతాయో తురీయం పదం అశ్నుతే, అప్పుడే తురీయ జ్ఞానం వచ్చేది. వెలుతురు ఎప్పుడు వస్తుందండి? చీకటి పోయినప్పుడు వస్తుంది. చీకటి ఎప్పుడు పోతుందండి అన్నాడు. వెలుతురు వచ్చినప్పుడు పోతుంది. అదేవిధంగా తురీయ ఆత్మజ్ఞానం ఎప్పుడు వస్తుంది స్వామిని అన్నాడు. అగ్రహణం, అన్యథాగ్రహణం పోయినప్పుడు వస్తుంది అన్నాం. అన్యథాగ్రహణం, అగ్రహణం ఎప్పుడు పోతుందండి అన్నాడు. తురీయ జ్ఞానం వచ్చినప్పుడు పోతుంది. కనుక అదే చెప్తారు, రావణుడికి 10 తలలు. రాముల వారు ఒక్కొక్క తలని తుండుగా చేసి కింద పడేస్తున్నాడు. ఒక తల వేసి ఇంకో తలని తుండు చేసేటప్పటికీ దాన్ని పడగొట్టేటప్పుడు ఆ తల కింద పడిన తల వచ్చి అంటుకుంటున్నది. మళ్ళీ రాముల వారు చూశారు కాసేపు, 10 తలలు కింద పడేశాను, మళ్ళీ 10 తలలు అంటే 10 తలలు 9 తలలు కింద పడేశాను, మళ్ళీ 9 తలలు వచ్చి అతుక్కుంటున్నాయి. ఇదేమిట్రా అంటే అప్పుడు అగస్త్యుల వారు వచ్చి చెప్తారు, ఆయన రామా, ఆ తలకాయలు పగడగొట్టే బదులు ఏం ప్రయోజనం లేదు. ఆ రావణాసురుడి పొట్టలో అమృత కలశం ఉన్నది, దాన్ని ఛేదించు అన్నాడు. అప్పుడు రాముల వారు ఆ అమృత కలశాన్ని ఛేదించినప్పుడు రావణాసురుడు కింద పడ్డాడు. రావణాసురుడు ఎవరంటే మన అగ్రహణం, అన్యథాగ్రహణం. అర్థమైందా? కనుక వాణ్ణి మన తలలు కాదు ఛేదించడం, ఆ యొక్క లోపల ఉన్నటువంటి అజ్ఞానం దాన్ని పడగొట్టాలి. అంటే మనం ఏం చేస్తుంటాం, ఈ బాధలు వచ్చేవన్నీ కూడా దీనివల్ల వస్తుంది, దానివల్ల వస్తుంది, దీనివల్ల వస్తుంది అనుకుంటాం. అందుకని దాన్ని పడగొట్టి దీన్ని పడగొట్టి ఏదోదో తిమ్మిని చేస్తూ ఉంటాం సుఖంగా ఉండడానికి. శాస్త్రం చెప్తుంది ఇవన్నీ అడ్జస్ట్మెంట్లు, వాస్తు అడ్జస్ట్మెంట్. వాస్తు ఈ కిటికీ తీసి అక్కడ పెట్టి, ఆ కిటికీ తీసి ఇక్కడ పెట్టి, ఉంగరం మార్చుకొని, రాళ్ళు మార్చుకొని, నవరత్నమాలలు వేసుకొని, రుద్రాక్ష వేసుకుంటాడు. బ్లడ్ ప్రెషర్ తగ్గిపోతుందట. బ్లడ్ ప్రెషర్ దేనికి వస్తుంది? అన్యథాగ్రహణం వల్ల వస్తుంది.
వ్యాధులన్నీ వచ్చేది అన్యథా గ్రహణం వల్లనేనండి. అందుకని ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని మించిన ఆరోగ్యం లేదు. నేను ఆత్మని అన్నవాడికి అనారోగ్యం ఏముంది అసలు? శరీరం నేను అనుకున్నవాడికి అన్ని అనారోగ్యాలే. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి? అగ్రహణాన్ని దూరం చేయాలి. అదే విపర్యాసాన్ని పోగొట్టాలి. ఎలా అంటే అన్యథా గృహత స్వప్న నిద్రాతత్వం అజానత అన్నారు. ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం అంటే అసలు చెప్తున్నారు. స్వప్న అంటే కళ, గృహత. ఈ కళ అనేటువంటిది ఏం చెప్పాను ఇందాక? ఏమండి ఒకటే కళమయంగా ఉంది, ఒకటే కళమయం అండి, మాండూక్యం అని అనకండి. కళ అంటే అన్యథాగ్రహణం. ఈ అన్యథాగ్రహణం ఎందుకు వచ్చిందట? తనను తాను మర్చిపోయినప్పుడు గృహత స్వప్న గృహత అన్యథా నిద్రా అజానత తత్వం. తత్వం అజానత అంటే తత్వం అంటే ఆత్మ. ఆత్మని అజానత తెలుసుకోకపోవడం వల్ల అగృహ అని అర్థం. అంటే ఈ ఆత్మని తెలుసుకోకపోవడం వల్ల ఏమొచ్చినట్ట? నిద్ర వచ్చింది, స్వప్నం వచ్చింది. ఆత్మని, తురీయ ఆత్మని తెలుసుకోకపోవడం వల్ల తత్వం అజానత. ఎక్కడుంది తత్వం? మొదటి లైన్లో రెండవ హాఫ్లో ఉంది. నిద్ర తర్వాత తత్వం అజానత. తత్వాన్ని తెలుసుకోకపోవడం వల్ల అంటే ఆత్మ అజ్ఞానం పొందకపోవడం వల్ల, ఆత్మ అజ్ఞానం లేని వాడికి ఏమున్నదండి? వాడికి ఆత్మజ్ఞానం లేని వాడికి, ఆత్మని తెలుసుకోని వాడికి ఏమున్నది? ఆత్మ అజ్ఞానం ఉన్నది కదా. అదే చెప్తున్నారు తత్వం అజానత. తత్వం అంటే ఆత్మ, అజానత అంటే అజ్ఞానం. ఆత్మ అజ్ఞానం. ఆత్మ అజ్ఞానం తహ అంటే ఏమిటి? ఉండడం వలన. ఈ కారణం చేత నేను ఆత్మని, చైతన్యాన్ని, ఉనికిని, ఎరుకని అని తెలుసుకోకపోవడం వల్ల, నేను 70 కేజీలు ఉన్నటువంటి ఫలానా శరీరాన్ని, ఫలానా తండ్రికి పుట్టాను, ఫలానా అమ్మకి పుట్టాను, ఫలానా చోట పుట్టాను, ఫలానా టైంకి పుట్టాను, నక్షత్రం, తిథి, వారం, సెకండ్లతో సహా చూసుకొని జాతకం మరీ రాయించుకొని ఆ జాతకం తీసుకెళ్ళి జ్యోతిష్కుడికి, ఎస్ట్రాలజర్కి చూపిస్తూనే ఉంటాడు. ఇది చాలా ఈ బయోగ్రఫీ, ఇంతకంటే ఇంకేం కావాలి? తత్వం అజానత. ఆత్మనైన తురీయ ఆత్మనైన నేను, నాకు తిథి ఏమిటి, వారం ఏమిటి, నక్షత్రం ఏమిటి, రాహుదోషం ఏమిటి, కేతు దోషం ఏమిటి, అసలు నేనెవరు? ఈ ఎముకల గూడున, మాంసాన్న, ఈ చర్మాన్న నేనెవరిని? నేనని నాకు తెలియకపోగా నేను ఈ శరీరాన్ని అనుకొని, దీనికి నక్షత్రం పెట్టుకొని, రాహుదోషం పెట్టుకొని, కేతు దోషం పెట్టుకొని, సర్పదోషం పెట్టుకొని, ఒక దోషమా? ఏదో ఒక దోషం చెప్తాడు. ఆ చెప్పినవన్నీ తీసుకొని దిగులుతో నిద్రపోకుండా నాకు ఆ దోషం ఉంది, ఈ దోషం ఉంది అనుకుంటాడు. ఎవరు? తురీయ ఆత్మ. తురీయ ఆత్మని అజానత, తత్వ అజానత, నిద్ర అజ్ఞానం. అజ్ఞానం వల్ల ఏమొచ్చింది? స్వప్న అన్యథాగ్రహణం. ఇన్ని దోషాలు ఎందుకు నాకు? ఆ శ్రీకాళహస్తిలో చూడండి జనాలు, సర్పదోషం, సర్పదోషానికి జనం రష్ చూడండి. ఆ శని భగవాన్ ఉన్నాడు అక్కడ చూడండి, అక్కడ మరీ రష్. ఎవరు వాళ్ళందరూ తెలుసా? తత్వం అజానత అన్నారు. వాళ్ళందరికీ తురీయాత్మ తెలియకపోవడం వల్ల, అజ్ఞానం వల్ల అన్యథాగ్రహణం వచ్చి అహంకారం, మమకారం జీవితాంతం బాధపడుతున్నారు. ఏమండి అప్పుడు అవన్నీ నిజంగా లేవంటారా అన్నారు. ఉన్నాయని నువ్వు నిరూపించు. ఫస్ట్ నేను లేవని చెప్పను, అది ఉన్నది అని నువ్వు నిరూపించు. ఎవరికి, ఎక్కడ, ఎప్పుడు ఉన్నదని నువ్వు నిరూపించు. అప్పుడు నేను నిరూపిస్తా లేవని. నువ్వు నిరూపించలేవు కదా, అప్పుడు అవన్నీ చేయొద్దంటారండి అన్నాడు. అవన్నీ ఉన్నాయి అనుకున్నప్పుడు చెయ్యి. శాస్త్రం చెప్తోంది ఎంతకాలం చేస్తావు ఈ ప్రాయశ్చిత్త కర్మలు? ఆయాసం వచ్చి అలసిపోయే వరకు ప్రాయశ్చిత్త కర్మలు ఎందుకు చేయడం? భగవంతుడికి అప్పచెప్పు. ఆయన ఇచ్చాడు ఈ జన్మని. ఆ నక్షత్రం తిథి నా చేతిలో ఉందా? ఆయన పుట్టించాడు ఆ టైంకి నన్ను.
నేను అనుకున్నానండి ఈ నక్షత్రాన్ని పుట్టాలి సర్పదోషం ఉన్నప్పుడు అని నేను అనుకున్నాను. అనుకోలేదు కదా, పుట్టాం. పుట్టిన తర్వాత ప్రాయశ్చిత్త కర్మను చేసే బదులు భగవంతుడి జపం చెయ్యి, భగవన్నామం చెయ్యి, భగవంతుడికి సరెండర్ అయిపో. నాకు చేతిలో లేదు నాయన, నేను పుట్టిన తిథి ద్వారం నా చేతిలో లేవు, నా జయ అపజయాలు అన్నీ కూడా నా చేతుల్లో లేవు, అన్నీ నువ్వే చూసుకో అని చెప్పి భగవంతుడికి శరణాగతుడు అయిపో. అంతేగాని జీవితాంతం ప్రాయశ్చిత్తలు చేసే కంటే కూడా అవి చేసే బదులు ఈ జపం చేస్తే కనీసం చిత్తశుద్ధి అన్నా వస్తుంది, కర్మయోగం అయినట్లు అవుతుంది, జ్ఞానయోగ్యత వస్తుంది, నీకు జ్ఞానము వస్తుంది. ఇవి చేయకుండా ఏం చేస్తామంటే అక్కడ తిరుగుతూ ఉంటాం. అందుకే మెయిన్ గుడిలో ఉండరు, నవగ్రహాల దగ్గర ఉంటారు జనం, మెయిన్ గుడిలో తిరగరు. కారణం ఏమిటి? తత్వం అజానత, నిద్రా స్వప్న. ఈ నిద్రా స్వప్న విపర్యాసే క్షీణే సది. ఈ విపర్యాసం పోయినప్పుడే. ఏమండి ఎలా పోతుంది? శాస్త్రం చదువు క్షుణ్ణంగా నిరంతరంగా నిరాటంకంగా చదవాలి. సమయాన్ని ఇవ్వు, మనస్సుని సమయాన్ని దానికి వెచ్చించు. ఇక్కడికి చదివే కొద్దీ మనస్సుకి ఒక స్పష్టత, భయం లేకపోవటం, ధైర్యం, ఆనందం, తృప్తి అన్నీ వస్తాయి. ఇక్కడ అవి చేసేటప్పుడు ఏమొస్తుంది? భయం పెరుగుతూ ఉంటుంది, అతృప్తి పెరుగుతూ ఉంటుంది, ధనం పోతుంది, ఆయాసానికి ఆయాసం వస్తుంది. ఇక్కడికి వస్తే ఏమవుతుంది? ఏం చేయక్కర్లేదు, ఒక శాంతి, ఒక తృప్తి, ఒక నిదానం, ఒక స్పష్టత, స్లోలీ జ్ఞానం. ఎన్ని వస్తాయి చూసారా? అక్కడికి పోతే జీవితాంతం ప్రాయశ్చిత్త కర్మలు చేస్తూనే ఉంటారు జనం చాలామంది. భార్యకి నమ్మకం లేదు, అయినా భర్తకి నమ్మకం కాబట్టి తీసుకెళ్ళాలి. భర్తకి నమ్మకం లేదు, భార్య కోసం తీసుకెళ్ళాలి. ఇద్దరికీ నమ్మకం ఉంటే ఇద్దరు పరిగెడతారు. ఇట్లా పరిగెట్టి గుళ్ళన్నీ ఎందుకండి అంత రష్గా ఉన్నాయి తెలుసా? భక్తి కోసం, దేవుడి కోసం పూజ చేయడంలా. భక్తి కోసం, దేవుడి కోసం వెళితే ఎప్పుడో ఆయన మనకు చిత్తశుద్ధినిచ్చి జ్ఞానం ఇచ్చేవాడే. దానికోసం వెళితే ఆయన ఇచ్చేవాడే పాప. ఆయన ఏం చేస్తాడు? దానికోసం మనం వెళ్ళటం లేదు కదా. అందుకని వాడికి ఏం కావాలంటే యో యాం తను భక్త తత్, అదే ఇస్తాను శ్రద్ధ. వాళ్ళకి ఆ శ్రద్ధ పెరిగేటట్టు చేసి వాళ్ళకి అందులోనే ఉంచుతానన్నాడు. ఆకలి అయితే అడగంది అమ్మైనా అన్నం పెట్టదన్నాడు. మనకు ఆకలైంది అమ్మ అన్నం పెట్టంటే కదా అమ్మ అన్నం పెడుతుంది. అంతే కదా, భగవంతుని మనం ఏది అడిగితే అది ఇస్తాడు. నాకు తత్వజ్ఞానం ఇవ్వవయ్యా అని అడిగితే ఇస్తాడు. అడిగితే కదా ఎవరన్నా, అది అడిగేటువంటి బుద్ధి కూడా లేదు మరి జనానికి. ఏం చేస్తాం? అది కనుక ఇప్పుడు నిద్రా స్వప్నం అనేటటువంటి విపర్యాసం క్షీణే సతి తత్తుర్య జ్ఞానం ఆగచ్చతి. తురియ జ్ఞానం పదం అశ్నుతే అన్నారు. ఇప్పుడు కావాలని తురియ జ్ఞానం ఎట్లా వస్తుందో, ఎలా వస్తుందంటే సోమవారం క్లాస్కి వస్తే వస్తుంది. ఇది తర్వాత కారిక 16. అనాది మాయయా సుప్తః యదా జీవః ప్రబుధ్యతే అజమనిద్రమస్వప్నం అద్వైతం బుధ్యతే తదా. కనుక తురీయ ఆత్మజ్ఞానం రావాలి అంటే చిత్తశుద్ధి కావాలి, మనస్సు పరిపూర్ణమైనటువంటి నిర్మలమైనటువంటి మనస్సు కావాలి. దానికి కర్మయోగం చేయాలి, చిత్త ఏకాగ్రత కావాలి, దానికి ఉపాసన చేయాలి. తర్వాత నువ్వు జ్ఞానయోగానికి అర్హుడు అవుతావు. అప్పుడు శ్రవణం, మననం, నిధిధ్యాసనం. ఒకవేళ కర్మయోగం చేయకుండా, ఉపాసన యోగం చేయకుండా జ్ఞానయోగానికి వచ్చావే అనుకో, చిత్తశుద్ధి లేకుండా, చిత్త ఏకాగ్రత లేకుండా సోమవారం క్లాస్కి వచ్చి కూర్చున్నాం. అప్పుడు మాకు ఇంకా జ్ఞానయోగం, శ్రవణం, జ్ఞానం ఇవ్వదా అండి అంటే అప్పుడు ఇవ్వదు. అప్పుడు చిత్తశుద్ధిని ఇస్తుంది. శాస్త్ర శ్రవణం ఏమిస్తుంది? చిత్తశుద్ధిని ఇస్తుంది, చిత్త ఏకాగ్రతని ఇస్తుంది. ఇచ్చి ఒక రౌండ్లో తర్వాత రెండో రౌండ్ వినేటప్పుడు మళ్ళీ అప్పుడు జ్ఞానం ఇస్తుంది. నువ్వు కర్మయోగం, ఉపాసన యోగం పూర్తి చేయలేదు కదా, అందుకని క్లాస్ ఎప్పుడైపోతుందా అనిపిస్తుంది. అంటే ఏమిటి అర్థం? మీరు కాదండి చెప్తున్నా, చాలామందికి మీకు కాదు, ఇంకా అయిపోలేదే ఎప్పుడైపోతుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా చిత్తశుద్ధి రాలేదని అర్థం. ఏకాగ్రత ఉండదు.
అక్కడ శబ్దం అయితే ఇక్కడ శబ్దం అయితే ఇటు పరిగెడుతుంది మనస్సు, ఏకాగ్రత లేదు. అందుకని ఒక సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వినంగా కొంచెం చిత్తశుద్ధి వచ్చి మనస్సులో కోపం తాపం తగ్గి, స్వామిని మీ క్లాస్కి వచ్చిన తర్వాత నాకు కోపం తగ్గిపోయిందండి అంటాడు. అంటే ఏమైంది? చిత్తశుద్ధి వచ్చింది. అప్పుడు శ్రవణం చిత్తశుద్ధి ఇచ్చింది. ఇప్పుడు నాకు అసలు ఏ ప్రపంచమే తెలియదు, క్లాసులో కూర్చుంటే ఆ గంట ఎట్లా జరిగిపోతుందో తెలియదు అన్నాడు. చిత్త ఏకాగ్రత వచ్చేసింది. నువ్వు అహం బ్రహ్మాస్మి తురియ జ్ఞానం తెలుసుకోరా అని నేను చెప్తుంటే నీకు ఏకాగ్రత మాత్రమే వచ్చింది. ఇప్పుడు అర్థమైందా? ఓకే, ఏకాగ్రత వచ్చింది, చిత్తశుద్ధి వచ్చింది కనుక చిన్నగా ఇప్పుడు నెక్స్ట్ ఏం వస్తుంది? జ్ఞానం వస్తుంది. అందుకని అర్థమైందా? ఇప్పుడు స్వామిని ఇప్పుడిప్పుడే మీరు చెప్పేది అర్థమవుతుంది అంటాడు. అప్పుడు 10 ఏళ్ల తర్వాత మొదట చెప్పిందంత ఏమైందిరా అంటే కర్మయోగానికి ఉపయోగపడింది. అది ఉపాసన యోగంగా ఉపయోగపడి చిత్తశుద్ధి జ్ఞాన యోగ్యతనిచ్చింది. ఏదో ఇచ్చింది కదా, ఇవ్వడం వల్లనే ఇంకా వస్తున్నాం క్లాస్కి. జ్ఞానయోగంగా మనకు సహాయపడుతుంది ఇప్పుడు. కనుక ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, ఈ విపర్యాసం పోవాలంటే ఏం చేయాలి? తురియ జ్ఞానం రావాలంటే ఏం చేయాలి అన్నారు? నిద్ర స్వప్నం అగ్రహణం అన్యథాగ్రహణం పోవాలి. ఆ విపర్యాసం పోతేనే నీకు తురియ పదవి వస్తుందన్నారు. మరి ఈ తురియ పదవి రావాలంటే విపర్యాసం పోవాలి. విపర్యాసం ఎలా పోతుంది అన్నాడు. విపర్యాసం ఎలా పోతుంది? ఇలా పోతుంది. అనాది మాయయా సుప్తః యదా జీవః ప్రబుధ్యతే. అనాది కాలంగా ఈ జీవుడు, ఏ జీవుడు? అహంకార మమకారాలతో కూడినటువంటి జీవుడు ఈ సంసార భ్రమంలో పడి కొట్టుకుంటున్నాడు. చూశారా? పొద్దున ఒక రకంగా ఉంటాడు, మధ్యాహ్నం ఒక రకంగా ఉంటాడు, సాయంత్రం ఒక రకంగా ఉంటాడు, కన్ఫ్యూషన్గా ఉంటుంటాడు. ఈ జీవుడు అనాది మాయయా, అనాదిగా వచ్చే ఈ మాయ ఉంది చూసారా, ఆ మాయలో సుప్తః నిద్ర అజ్ఞానంలో ఉన్నాడు. మాయ అనే అజ్ఞానంలో ఉన్నాడు, మాయలో పడి కొట్టుకుంటున్నాడు అంటారు చూసారా. మాయయా సుప్తః, సుప్తః అంటే నిద్రపోతున్నాడు. ఆ నిద్రలో నుంచి, నిద్ర వల్ల ఏమొస్తుంది? అన్యథాగ్రహణం వస్తుంది. అజ్ఞానం వల్ల అన్యథాగ్రహణం వస్తుంది. ప్రబుధ్యతే, ఎప్పుడైతే మేలుకుంటాడో. నిద్రలో నుంచి మెలకు ఉన్నారనుకోండి, స్వప్నం ఉండదు, నిద్ర ఉండదు. అదేవిధంగా అజ్ఞానం అనే నిద్రలో ఉన్నాం మనం ఇప్పుడు. అర్థమైందా? అజ్ఞానం అనే నిద్రలో ఉన్నాం. ఈ అజ్ఞానం అనే నిద్రలో నుంచి బయటపడితే ఈ అధ్యాసం అనేటువంటి ప్రపంచ భ్రాంతి పోతుంది. బుధ్యతేన, ప్రబుధ్యతే అంటే మెలకువాలి, మెలుకోవాలి. మన నిజస్వరూపానికి మనం మేలుకోవాలి. కాబట్టి మేము మెలుకుతూనే ఉన్నాం కదా ఇప్పుడు అన్నాను. అజ్ఞానం అనే నిద్రలో ఉన్నాం. స్లంబర్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అంటారు. అజ్ఞానం అనే నిద్రలో ఉన్నాం అందరం. ఈ అజ్ఞానం అనే నిద్రలో నుంచి బయటపడితే ప్రబుధ్యతే, మేలుకోవాలి. ఉత్తిష్టత జాగ్రత్త, దానికోసం ప్రాప్య వరాన్ని బోధత. గురువు దగ్గరికి వెళ్ళి శాస్త్రం చదివితే మనకు తెలుస్తుంది. అజం అనిద్రం అస్వప్నం అనామకమరూపకం బుధ్యతే తదా అద్వైతం బుధ్యతే. ఏ అద్వైతం? తురియ ఆత్మ. అజం అనిద్రం అస్వప్నం అద్వైతం బుధ్యతే అన్నారు. అప్పుడు వస్తుంది, ఆ మేలుకున్నప్పుడు వస్తుంది. అర్థమైందా? ఆ నిద్రా స్వప్నం ఇలా ఉపయోగించారు. మన నిద్రా స్వప్నాలు ఎలాగైతే నిద్రలో అజ్ఞానం ఉంది, స్వప్నంలో అధ్యాసం ఉన్నదో, అదేవిధంగా ఇప్పుడు ఈ అజ్ఞానం వల్ల, ఆత్మ అజ్ఞానం వల్ల మనకన్నీ అధ్యాసాలు. సందేహం, అనుమానం, కోపం, తాపం, చికాకు, దిగులు, చింత, చాలా అన్న చీ 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 అందుకే చీ అంటారు జీవితాన్ని. ఇవన్నిటితో దిగులు పడుతుంటాడు మనిషి. అవసరమా అంటుంది శాస్త్రం. నీకు కావాలి అవన్నీ అంటే వద్దు వద్దు అన్నాడు. వద్దు వద్దు అంటే నేను చెప్పిన మాట విను అంటుంది శాస్త్రం. మనం వినం. వినకపోతే పడు మనమే పడు అన్నాడు. పడు, బాధపడు వినకపోతే. వినాలి. విని నేను తురియ ఆత్మనని తెలుసుకోవాలి. ఏమండి నాకు తురియ ఆత్మ తెలుస్తుందన్నారు. నువ్వు తురియ ఆత్మ అయ్యే ఉన్నావు ఆల్రెడీ. అది తెలుసుకో. అది ఎలా తెలుసుకోవాలి? గురువు గారే శరణం.
శాస్త్రమే శరణం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.